నమస్తే, వెల్కమ్ టు సుమన్. ప్రపంచంలోనే పూజలు అందుకుంటున్న సూర్య భగవాన్ దేవాలయంలో ఏకైక దేవాలయంలో శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసినటువంటి శ్రీ సూర్య భగవాన్ పుణ్యక్షేత్రం కొలువైంది. అయితే ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభవంగా ఆలయం ముస్తాబైపోయింది. అయితే రథసప్తమి నాడు జరిగే సూర్య భగవాన్ పూజలను అదేవిధంగా వేడుకలను చూడడం కోసం ఆయన నిజ రూపంలో దర్శించుకోవడం కోసం పక్క రాష్ట్రం నుంచి అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అదే విధంగా ఒరిస్సా నుంచి భక్తులైతే తండోపతండాలుగా పోటెత్తుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం నేను అరసవల్లి దేవాలయంలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకోవచ్చు ధ్వజస్తంభం దగ్గర నుంచి కూడా ఈ సూర్య భగవాన్ యొక్క దర్శనం కోసం ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి పూజలు చేసుకుంటూ వెళ్ళడం మనకు కనిపిస్తుంది. అయితే ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ప్రతి ఏటా కూడా వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడ ఉండేటటువంటి అధికారులందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకోవడం మనం చూస్తున్నాము. అయితే ఈ రోజు ఎవరైతే ఈ సూర్య భగవాను దర్శించుకుంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుంది, పునర్జన్మ ఉండదు అనేటటువంటి పురాణాలు చెప్తున్నాయి కదా. అంతేకాదు ఇక్కడ వెలిసినటువంటి సూర్య భగవానునికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎన్నో దశాబ్దాల క్రితం ఇక్కడ సూర్య భగవాను ఏర్పాటు చేయడం, అదే విధంగా ప్రస్తుతం నిత్యం ఇక్కడ ఉండేటటువంటి సూర్య భగవాను పూజించడమే కాదు, ప్రత్యేకించి రథసప్తమి నాడు అనేక రకాలైనటువంటి అభిషేకాలు అర్చనలు నిర్వహించడం వలన భక్తులందరూ కూడా ఆ నిజరూప దర్శనంలో సూర్య భగవాను దర్శించుకోవడం కోసం ముందు రోజు రాత్రి నుండే క్యూ లైన్లో కొలువు తీరి ఉండడం మనం చూడవచ్చు. అయితే దాదాపు ముందు రోజు రాత్రి 11 గంటల నుంచి కూడా భక్తులందరూ కూడా క్యూ లైన్లలో ఆ నిజరూప దర్శనం చూసుకోవడం కోసం కొలువు తీరి చాలా ఓపికగా ఉండి వాళ్ళ ఆ దేవుని దర్శనం చేసుకుని వెళ్తారని తెలుస్తుంది. అయితే చాలా పురాతనమైనటువంటి ఈ దేవాలయం స్వయంగా ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడింది అని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలాగే సూర్య భగవాన్ దర్శనం కోసం ఈ ఆలయం అయితే ముస్తాబైపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మరొక పక్క విఐపీల తాకిడి కూడా ప్రతి ఏటా ఈ ఆలయానికి ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ప్రముఖులే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ప్రముఖులు ఈ రోజున ప్రత్యేకించి ఆ సూర్య భగవాను దర్శించుకోవడం కోసం రావడం జరుగుతుంది. అయితే వాళ్ళకి అదే విధంగా సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయానికి సంబంధించినటువంటి అందరూ కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ముందు రోజు రాత్రి 11 గంటల నుంచి కూడా ఈ ఆలయంలో క్యూ లైన్ లో కొలువు తీరినటువంటి భక్తులందరూ ఉన్నారు. అయితే క్యూ లైన్స్ ని మనం చూసుకున్నట్లయితే 100 రూపాయలు, అదేవిధంగా 500 రూపాయలు, అదేవిధంగా డోనర్స్ కి సంబంధించి వేరే క్యూ లైన్స్, ఉచిత దర్శనం కోసం వేరే క్యూ లైన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. క్యూ లైన్ లో ఉండేటటువంటి భక్తులతో మాట్లాడి వాళ్ళకి ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, ముందు రోజు రాత్రి నుంచి వాళ్ళు లైన్ లో వేచి ఉన్నారు కాబట్టి చెప్పిన విధంగానే వాళ్ళకి దర్శన భాగ్యం కలుగుతుందా, అంతేకాదు నిజ రూప దర్శనంలో ఆ స్వామివారిని దర్శించుకున్న వాళ్ళ అనుభూతిని వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం క్యూ లైన్ లో ఉండేటటువంటి భక్తులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం నేనైతే 500 దర్శనం దగ్గర ఉన్నాను. సో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకుని దర్శనం కోసం వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చామని చెప్తున్నారు. అమ్మ నమస్తే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఊర్లోని 3కి వచ్చాం. ఇబ్బంది ఏమైనా ఉందా క్యూ లైన్ లో మీకు? బాగానే ఉంది. ఇబ్బంది అంటే ఎక్కడి నుండి కట్టాం 500 రూపాయలు టికెట్, కష్టంగా ఉంది. 10 ముడుకులు కదా. ఎంత టైం నుంచి క్యూ లైన్ లో ఉన్నారండి? గంట పడుతుంది. గంట పడుతుంది. ప్రతి సంవత్సరం వస్తా ఉంటారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం రారా? ఈ సంవత్సరం ఎందుకు వచ్చారు? వచ్చాం అలాగా దేవుడి దర్శనం చేసుకున్నాం. సూర్య భగవాన్ దర్శించుకుంటే సర్వరోగ నివారణ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అంటారు. నా నమ్మకం అయ్యే వచ్చాం, నమ్మకం లేకపోతే రాం కదా. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మాది లోకలే. రథసప్తమి నాడు సూర్య భగవాన్ని నిజరూప దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలు అంటే మీకు తెలుసా? జీవితాంతం ఆరోగ్యం ఇస్తారనేసి మనం చేస్తాం అనమాట. దాంతో పాటు ఆరోగ్యదాత కదా, మరి అందుకనేసి సూర్య భగవాన్ జయంతి. అందుకు భక్తులు నమ్మకం ఏంటంటే ఆరోగ్యం ప్రసాదిస్తారని ఒక భక్తుల నమ్మకం. అందుకని ఆరోగ్యం ప్రదాతం, అందుకని ఆరోగ్య ప్రదాత కాబట్టి అందరూ ఈ దేవుని సూర్య దేవుని నమ్మి చాలామంది చాలా ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారు. మోక్షం లభిస్తుంది. అలాగే అందరికీ ఆరోగ్యంగా ఉంటారని
ఉండాలని అందరూ ప్రతి ఏటా వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు జరిగినటువంటి ఏర్పాట్లకి ఇప్పటికీ ఏమైనా చాలా మీకు బాగుందండి. చాలా బాగా ఏర్పాట్లన్నీ బాగా చేస్తున్నారు. ఏర్పాటు చాలా బాగా చేస్తున్నారు. ఈ దేవాదాయ శాఖ అంతా బాగానే ఉంది. ఇంకా బాగా చేశారు, చాలా బాగుంది. లేకపోతే దొమ్మి అయిపోయి చాలా జనం బాధపడిపోయేవారు. బందోబస్తు బాగుంది. ఎప్పటికన్నా ఈ సంవత్సరం బాగుంది, మాకు నచ్చింది. సూర్యనారాయణ మూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి అరసవెల్లి ప్రత్యేకత అది. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ లోకలేని అరసవెల్లే. ఈ సంవత్సరం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అలాగే ఈ టెంట్లు అంటూ వేయడం, మంచు లేకుండా చాలా ప్రాంతం నుంచి చక్కనైనటువంటి ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. సార్, సూర్య భగవాన్ జయంతి రోజున నిజరూప దర్శనం చేసుకోవడం వలన ఎలాంటి ఫలితం ఉంటుంది అని నమ్ముతున్నారు? ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. సూర్య భగవాన్ని ఈరోజు చూడడం వల్ల కళ్ళు కలకలు అటువంటివి ఏవి ఉండవు, చక్కగా చూపు అనేది ఉంటుంది అన్నటువంటి ఆశతో అందరూ ఈరోజు ఎక్కువ మంది రావడానికి 3-4 రాష్ట్రాల నుంచి రావడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలోనే ఈరంతా మేము రాకపోయినా సరే ఈ ఒక్కరోజైనా రావాలన్నటువంటి ఆలోచనతో మేము భావిస్తుంటాం. నా పేరు హేమలరావు అమ్మ, డీసీపీ బ్రాంచ్ మేనేజర్ని. ఇక ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన రోజు. ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోవడం వల్ల ఈ మన సంవత్సరంలో చేసిన ఏదైతే ఉందో దానిలో మనం మంచి ఫలితం వస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణ స్వామి అంటేనే ఆరోగ్య ప్రదాత. ఆయన్ని ఒక్కసారి ఈ సంవత్సరంలో మనం ఈ నిజరూప దర్శనం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా హ్యాపీగా ఉంటామని చెప్పి నమ్మకంతో ఈ చుట్టుపక్కల ఉన్న దూర ప్రాంతాల నుండి కాకుండా లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ప్రముఖ ప్రాముఖ్యత సంపాదించుకున్నారు. సార్, ప్రతి ఏటా కూడా రథసప్తమి సందర్భంగా కొన్ని వేల మంది భక్తులు సూర్య భగవాన్ దర్శించుకుంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో ఏర్పాట్లలో లోపం ఉందని చెప్పి, లేదా భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, ఆటంకం కలుగుతుందని భక్తుల సంఖ్య తగ్గింది అంటున్నారు. మరి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు అయితే బాగానే ఉన్నాయమ్మా. కాకపోతే కొంచెం వివిఐపి అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుంది. డోనర్స్ ఎవరు, 500 ఎవరు ఏదనేది కూడా కొంచెం క్లమ్జీగా ఉంది. దానిలో కొంచెం తేడా ఉంది. ఎందుకంటే కొత్త డీసీ గారు మారారు. అంతకుముందు ఉన్న సూర్యప్రకాష్ గారు కూడా ఆయన బాగానే చేసేవారు. ఈయన కూడా వచ్చారు, అందరినీ కలుపుకుంటూ పోతున్నారు. ఈ ఏర్పాట్లు కూడా బాగానే చేశారు. ప్రతి ఏటా మనం చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులకి స్వయంగా వచ్చి దర్శించుకోవాలని ఉన్నప్పటికీ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండవు, లేదా దర్శన భాగ్యం కలగదేమో అని చాలా వరకు రాకుండా ఉంటారు. అలాంటి భక్తులందరికీ కూడా మీరు ఏం చెప్తారండి? అందరికీ అవకాశం ఉందండి. అందరికి కూడా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. సో అందరూ ఈ రోజే కాకుండా నిత్యం ఇదే వాళ్ళ టైంని బట్టి లక్షలాది మంది ఒకే రోజు వచ్చి చూడాలన్నటువంటి ఆలోచన కంటే నిత్యం సూర్య భగవానుడు 365 రోజులు మనకు దర్శనాలు బాగానే జరుగుతున్నాయి. దీంతోపాటు ప్రతి ఆదివారం ఉండనే ఉంది. ఎక్కువ ఫ్లోటింగ్ అన్నది మన దేవాలయానికి ఇలాగే ఉండాలన్నటువంటి మా ఆలోచన. సో చూసారు కదా, ప్రస్తుతం ప్రతి ఏటా కంటే భక్తులు మాత్రం ఈ ఏటా ఏర్పాట్ల మీద కాస్త సంతృప్తితో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. దర్శనం కూడా చాలా త్వరగా అవుతుందని చెప్తున్నారు. ఒకవైపు విఐపీలు తాకిడి ఉన్నప్పటికీ విఐపీలకి అదేవిధంగా సాధారణ భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండింటిని చాలా సమన్వయంతో కమిటీ మెంబర్స్ కానివ్వండి, అటు పోలీస్ శాఖ కానివ్వండి, లేదా మిగతా అధికారులు కానివ్వండి చక్కగా ఏర్పాట్లు చేశారని అయితే చెప్తున్నారు. అయితే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి దర్శించుకోవాలి అనుకునేటప్పటికీ ఇక్కడ సరైన ఫెసిలిటీస్ ఉండవేమో, దర్శన భాగ్యం కలగదేమో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా భక్తులు తెలియజేస్తుంది ఏంటి అంటే ప్రతి ఏటా కూడా ఏర్పాట్లు అనేవి బాగానే ఉంటాయి. కాస్త ఓపికగా మనం క్యూ లైన్లో ఉన్నట్లయితే తప్పనిసరిగా దర్శనం చేసుకునే మనం తిరిగి మన ఇంటికి చేరుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అసింత సౌమ్య, శ్రీకాకుళం, సుమన్ టీవీ.